నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సారంగపూర్ కాలువలోకి దూకి పారిపోయేందుకు ప్రయత్నించిన రియాజ్ ను వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సారంగపూర్ కాలువలోకి దూకి పారిపోయేందుకు యత్నించిన రియాజ్ ను వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. वो सामने वो बैट बॉल खेलते वहाँ मिला यहाँ से देखे गाड़ी लगा के उतर रहे तो उधर ఎవరైతే నిందితుడు ఉన్నారో రియాజ్ ను అదుపులోకి తీసుకున్నట్టు మనకు రహదారి ఎదుట ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే రియాజ్ పై కాల్పులు కూడా జరిపినట్టు సమాచారం అందుతుంది. ఇక్కడ నుంచి ఆయనని అదుపులోకి తీసుకొని తీసుకుంటారా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, మొత్తానికి కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ పోలీసులకు చిక్కినట్టే. సారంగపూర్ గ్రామ సమీపంలోని అడవుల్లో కొద్దిసేపటి క్రితం రియాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతన్ని పట్టుకోవడం వెనుక గత 2 రోజులుగా పోలీస్ శాఖ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరిపింది. సుమారు 8 బృందాలు రంగంలోకి దిగాయి. ఇందులో ప్రధానంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. అయితే నిన్న రాత్రి రియాజ్ నిజామాబాద్ నగరంలోనే సంచరిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఏదైతే హత్య జరిగిందో ప్రమోద్ పై కత్తితో దాడి చేసి హత్య చేసిన తర్వాత ఈ రియాజ్ నిజామాబాద్ నగరాన్ని వెళ్లి పారిపోయినట్లుగా ముందుగా అనుమానించారు. అయితే దీనికి భిన్నంగా ఆయన నిజామాబాద్ నగరంలోనే బైక్ పై తిరుగుతున్నట్లుగా పోలీసులకు ఒక ప్రాథమిక సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే సుమారు 20 నుంచి 30 మంది పోలీసు అధికారులు అలాగే పోలీస్ కమిషనర్ తో పాటు పోలీస్ సిబ్బంది అంతా కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సారంగపూర్ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే వీరిని గమనించిన రియాజ్ బైక్ పై పారిపోతున్న క్రమంలో ఆ సారంగపూర్ శివార్లోని ఒక కాల్వ గట్టు వద్ద బైక్ ను వదిలేసి ఆ కాలువలోకి దూకి ఆ గట్టుకు అటువైపు వెళ్లి పారిపోయినట్లుగా గత రాత్రి నిర్ధారణ అయింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి ప్రత్యేక బృందాలు గాలిస్తున్న సమయంలో ఆ రియాజ్ జాడ దొరికింది. దీనికోసం డ్రోన్ కెమెరాలు వాడారు. అలాగే ప్రత్యేక బృందాలు స్థానికుల సహాయంతో ఈ సారంగపూర్ అటవీ ప్రాంతం అలాగే గుట్ట ప్రాంతంలో పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీలు కొనసాగించారు. ఏదైతే ఒక నక్సల్స్ ఆపరేషన్ జరుగుతుందో ఆ తరహాలో ఈ రియాజ్ కోసం పోలీసులు ఆపరేషన్ చేసినట్లుగా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఒక ప్రధానమైన సంఘటన జరిగింది, ఒక ప్రధాన ఇన్సిడెంట్ గా పోలీస్ శాఖ భావిస్తోంది. అంటే ఇంత పెద్ద సంఘటనపై ఈవెన్ పోలీస్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా స్పందించారు. ఏకంగా కానిస్టేబుల్ ను బైక్ పై తీసుకువెళ్తున్న సమయంలో కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన మాత్రం సంచలనం రేపింది. ఇలాంటి దశలో రియాజ్ ను పట్టుకోవడానికి ఒక భారీ స్థాయిలో ఆపరేషన్ జరిగిందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ రియాజ్ నిన్న రాత్రి పట్టుకునే సమయంలో కూడా స్థానికులు కొందరు అడ్డు వచ్చిన స్థానికులపై కూడా కత్తితో దాడి చేసినట్టు తెలిసింది. అంటే తను కత్తి వెంబడ పెట్టుకొని ఎవరు ఎదురుపడ్డా దాడి చేసడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతను గతంలో చేసిన నేరాలు చనిపోయిన ఆరోపణలు వివిధ కేసుల సబ్జెక్ట్ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అంటే పాత నేరస్తుడు కావడం అలాగే అనేక కేసులు హత్యాయత్నాలు దాడులు అలాగే దొంగతనాల కేసుల్లో కూడా ఈ రియాజ్ అనే వ్యక్తి నిందితుడిగా ఉన్నారు. నిజామాబాద్ నగరానికి సంబంధించి ఇతను ఒక వాంటెడ్ క్రిమినల్ గా కూడా ఉన్నట్టు పోలీస్ శాఖ భావిస్తోంది. అయితే తదుపరి చర్యలు మాత్రం ఎలా ఉంటాయనేది పోలీసులు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ శ్రీపతి.